నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో టీడీపీ యువనేత ఫిరోజ్ చాయ్ పే చర్చకు విశేష స్పందన. 2 దశాబ్దాలుగా శిల్ప కుటుంబం నంద్యాలను లూటి చేసిందని విమర్శ. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రసూల్ ఆజాద్ నియామకం. ప్రజలు రామరాజ్యం కావాలంటున్నారు. రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్న బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ సీటు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కి ప్రకటించిన అధిష్టానం. అభిమానుల సంబరాలు. టీడీపీ జనసేన విజయం ఖాయమన్న ఫారూక్. భారత ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా అమలు పరచాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. 2 దశాబ్దాలుగా పదవిలో ఉండి నంద్యాలను శిల్ప మోహన్ రెడ్డి కుటుంబం లూటి చేసిందని టీడీపీ యువనేత ఎన్ఎండి ఫిరోజ్ ఆరోపించారు. తండ్రి ఎన్ఎండి ఫారూక్ విజయానికి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ చాయ్ పే చర్చ పేరుతో పట్టణంలోని పలు టీ స్టాల్స్ వద్ద ప్రజలతో మమైకమై ప్రజలతో చర్చ నిర్వహిస్తున్నారు. టీడీపీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ విజయానికి మాజీ మంత్రి ఫారూక్ తనయుడు ఫిరోజ్ వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే పట్టణంలోని టీ స్టాల్స్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమం పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఎంపిక చేసిన టీ స్టాల్ వద్ద ప్రజలకు టీ ఆఫర్ చేసి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పట్టణాంతా కలియ తిరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ఎండగడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం ఎందుకు రావాలో కూడా వివరిస్తున్నారు. చాయ్ పే చర్చ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం హయాంలో తన తండ్రి ఫారూక్ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఎన్టీఆర్ షాదీఖానాకు వైసీపీ నేతలు తమ సిద్ధం బ్యానర్లు కట్టుకున్నారని, అలాగే టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టీడీకో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుని నేటికి వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. 20 ఏళ్లుగా అధికారంలో ఉంటూ నంద్యాల మున్సిపాలిటీని శిల్పం కుటుంబం లూటి చేసిందని ప్రతిరోజున దినపత్రికలో మున్సిపాలిటీ అవినీతిపై వార్తలు వస్తున్నప్పటికీ స్పందించని ఎమ్మెల్యేకి వారి కార్యకర్తలే సండే ఎమ్మెల్యే అని నామకరణం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్ఎండి ఫరూక్ గారి కుటుంబమే నేను చెప్తున్నాను. మరి ఇటువంటి తరుణంలో వచ్చారు ఫిరోజ్ గారు. లోకల్లోనే ఉంటూ ప్రజలకు సేవలు అందించడానికి ఈ బాలాజీ కాంప్లెక్స్ ఈ రోడ్ అంతా ఏ హయాంలో వేశారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఫారూక్ గారు మంత్రి ఉన్నప్పుడు ప్రతి ఈ బాలాజీ కాంప్లెక్స్ ఈ రోడ్ అంతా వేసిందే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఫారూక్ గారు హయాంలోనే. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎవరు వేశారండి? ఎవరు వేశారు? తెలుగుదేశం గవర్నమెంట్లో ఫారూక్ గారి హయాంలో వేశారు. ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళు పోస్టర్లు వేసుకుంటున్నారు. కాంప్లెక్స్లో మీరు ఒక్కసారి చూడండి, నేను సిద్ధమని పోస్టర్లు వేసుకుంటున్నారు. ఎన్టీఆర్ అంత మంచి మనం ఎన్టీఆర్ షాదీఖానా కడితే ఈరోజు ఆ షాదీఖానా ఒక్కసారి పోయి చూడండి మీరు. అది షాదీఖానానా లేకపోతే వైసీపీ కార్యాలయమా? మొత్తం బ్యానర్లు కట్టుకున్నారు, వైసీపీ బ్యానర్లు. చూసారా మీరు? అందరు ప్రజలు అదే అంటున్నారు, ఇదేంద్రా బాబు కార్యాలయమా లేకపోతే వైసీపీ ఆఫీసా అని. ఇట్లా ఉంది అంటే మనం పనులు చేస్తే వాళ్ళు బ్యానర్లకి పనితం అయిపోయినారు. మనం టిట్కో ఇల్లు కడితే వాళ్ళు పెయింట్లు వేస్తున్నారు. ఏం చేశారు? పెయింట్లు వేశారు. దానికన్నా తప్ప ఏం చేశారు? మీకు మేజర్ ఒక సమస్య చెప్తాను. నేను ప్రతిరోజు నేను హరియన్న సుధాకర్ అన్న అందరు రోజు ప్రతి షాప్కి వెళ్తున్నాం. నంద్యాలలో ప్రతి షాప్కి, వినండి చక్కగా వినండి ఈ మాట, ప్రతి షాప్కి వెళ్తున్నాం. ప్రతి షాప్లో మీ బాడీగా ఎంత అని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి? మొత్తం ఈ శ్రీనివాస్ సెంటర్ కానీ, కల్పన సెంటర్ కానీ, పద్మావతి నగర్ కానీ ప్రతి షాప్లో మీ బాడీగా ఎంత అంటున్నాం. ఒకళ్ళు 50,000 అంటున్నారు, ఒకళ్ళు 70,000 అంటున్నారు. బిజినెస్ అంతా నడుస్తుందా అంటే ఏదో అన్నా నడుస్తుంది, కానీ బాడీగాలు ఎక్కువ అంటున్నారు. ఇదే శిల్పా మోహన్ రెడ్డిది శిల్పా సేవా సమితిలో బాడీగా ఎంత చెప్పండి? ఆయనకి దాదాపు 10 షాపులు ఉన్నాయి. బాడీగా ఎంత? ఒక్క షాప్కి 2,000. అది కూడా ఎన్ని సంవత్సరాల నుంచి? వాళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుంచి 2,000. ముందు 1,000 రూపాయలే ఉంటే ఇప్పుడు బాడీగా
2,000 పెంచినారు వాళ్ళు. ఇది 70,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? మళ్ళీ సేవా సమితిలు చేస్తున్నాం, మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటారు. మీరు ఒక్కసారి ఇది ఆలోచించాలి. వాళ్ళు ఎంత లూటీ చేస్తున్నారు. మున్సిపాలిటీ రోజు పేపర్లో వస్తుంది, 20 సంవత్సరాల నుంచి నంద్యాల మున్సిపాలిటీని లూటీ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, సేవా ఇది చేస్తున్నాను, వాళ్ళు ఎంత లూటీ చేస్తున్నారు. 70,000 ఒక్కొక్క షాప్కి రెంట్ నంద్యాల వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు రెంట్ ఎంత కడుతున్నారు? ప్రతి షాప్కి 2,000 రెంట్ కడుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, అందరినీ మభ్య పెడతారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం. ఇప్పుడు నిన్న కూడా ఎవరు చిన్ని వ్యాపారిని పిలిచి మేము గేట్లు తీసేస్తాం, ఎవరు కట్టే అవసరం లేదని. 5 సంవత్సరాల ముందు సేమ్ అన్నాడు. ఈ శిల్పా రవిరెడ్డి ఎలక్షన్కి వెళ్లే ముందు సేమ్ ఇదే మాట అన్నాడు, నేను గేట్లు ఎత్తేస్తాను, గేట్లు కట్టే అవసరం లేదని. మళ్ళీ 5 సంవత్సరాలకు ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు మీ దగ్గర. ఇప్పుడు మీ దగ్గర వచ్చి మళ్ళీ సేమ్ ఇదే మాట అంటున్నారు. ఇంకా మీరంతా నమ్ముతారా ఆయనకి? 20 సంవత్సరాలు మోసపోయినాం మనమంతా. 20 సంవత్సరాలు ఈ కుటుంబంకి ఓటేశాం మనమంతా. దానికోసం ఈసారి మీరందరూ, ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా నంద్యాలలో ఫారూక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. ఎంత అవసరము రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ మనం మళ్ళీ తప్పు చేశామంటే ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నంద్యాల పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు రసూల్ ఆజాద్ ను ముఖ్యమంత్రి జగన్ నియమించారు. ఈ మేరకు వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రసూల్ ఆజాద్ నియామకంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తనకు ఈ పదవి కట్టబెట్టడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్సీ ఇషాక్ భాషకు, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డికి సందర్భంగా రసూల్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మా పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి నన్ను మైనార్టీ విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారికి, మా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హైబుల్లా గారికి, నన్ను ప్రోత్సహిస్తూ నా కోసం ప్రతి క్షణం నన్ను అనుసరిస్తున్నటువంటి ప్రతి నాయకుడికి, మైనార్టీలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఈ పదవి నాకు ఇచ్చినందుకు గాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా 2024 ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో మైనార్టీలందరికీ మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా మా మైనార్టీలకు మా ప్రభుత్వం వల్ల ఎలాంటి అసౌకర్యం కలిగి ఉన్నా నా దృష్టికి తీసుకుని వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క అసౌకర్యాన్ని నేను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ నంద్యాల నియోజకవర్గంతో పాటు పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను, అంతేకాకుండా మా మైనార్టీలు ప్రభావితం చేస్తున్నటువంటి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మైనార్టీల యొక్క ఓటును చీలకుండా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి హర్ దిల్ మే వైఎస్ఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి వైఎస్ఆర్సీపీని ఈసారి 175కు 175 నియోజకవర్గాల్లో గెలిపించుకోవడానికి
నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నేను మాటిస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం కల్పించినందుకు, నాకు ఇంత పెద్ద హోదాను ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, దానికోసం నాపై నమ్మకం పెట్టుకొని నన్ను ప్రోత్సహించినటువంటి మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతవరకు నాతో పాటు నడిచినటువంటి నా కార్యకర్తలు, నా అభిమానులు, నా యొక్క సపోర్టర్స్, నా యొక్క వెల్ విషర్స్ రాబోయే కాలంలో కూడా అదేవిధంగా నాకు తోడ్పాటును అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ రామరాజ్యం కావాలని, రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్రలో భాగంగా మండల పార్టీలోని గుంతనాల, మిట్నాల, పుసులూరు, పాండురంగపురం, బాపూజీ నగర్, చాపిరేవుల, ఆటోనగర్, వెంకటేశ్వరపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ రామరాజ్యం కావాలని, రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్లపై స్టిక్కర్లు అంటించుకున్న కృష్ణుడు నీచుడు అని ఆరోపించారు. పక్షికి గూడు ఉంటుంది, పిల్లవానికి అమ్మ ఉంటుంది, కానీ మనకు రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి పైపెచ్చు 3 రాజధానులు కడతాదని చెప్పడం పిచ్చి తుగ్లక్ చేష్టాలే అన్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఇంటిపైన జెండాలు పెట్టారని, రామరాజ్యం కావాలన్నదే ప్రజలు అభిమతమన్నారు. బీజేపీ ప్రభుత్వంలోని ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు, త్రాగునీరు, లైట్లు, రోడ్లు, కాల్వలు, ఉచిత గ్యాస్, పింఛన్లు, ఉచిత బియ్యం అందించారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో మట్టి ఇసుక మాఫియా ఎదురించే వారిపై కేసులు పెట్టి అరాచకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కూలగొట్టడం తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు. శిల్ప కుటుంబం వారంలో ఒక్కరోజు వచ్చి హడావిడి చేసి ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి చేయలేదన్నారు. డబ్బు అహంకారంతో అభ్యర్థులను కొనుగోలు చేసే స్థాయికి శిల్ప కుటుంబం ఎదిగిందని ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్లకు మనసుంటే గ్రామ నిధులు వస్తున్నాయో లేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం దోచుకోవడం తప్ప అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించదని అన్నారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇచ్చి మభ్య పెడుతుండడం తప్ప రాజధాని లేదు, మద్యపాన నిషేధం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, యువతకు ఉద్యోగాలు లేవన్నారు. నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ, ఆయన ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు. మన గ్రామంలో మన తాగే నీళ్లు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మన గ్రామంలో వెలుగుతున్న లైట్లు కేంద్రం ఇచ్చింది. మన ఇవాళ నించున్న ఈ రోడ్లు కేంద్రం ఇస్తున్నదే, మురికి కాలువల దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరు తీసుకుంటున్న పెన్షన్ లో 2,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నదే. ఈరోజు ఉచిత బియ్యం అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తూ ₹1 రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్రం ఇస్తున్న బియ్యమే. అలాగా ఉచితంగా మహిళలకు గ్యాస్ ఇస్తా ఉన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు. సంక్షేమం అంతా కేంద్రానిది, సంక్షోభం అంతా రాష్ట్రానికి. మరి నరేంద్ర మోదీ గారు ఇన్ని పథకాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే కేంద్రం ఇచ్చిన నిధులకు పేర్లు మార్చి వాళ్ళ నాన్న పేరో వాళ్ళ తాత పేరో ఆయన పేరో గోరుముద్ద అంటాడు, అమ్మఒడి అంటాడు, నాన్న బుడ్డి అంటాడు, ఏదైనా పేర్లు తిక్క పేర్లన్నీ పెట్టేసి దాదాపుగా కేంద్రం ఇస్తున్న నిధులకన్నిటికీ తప్పుడు పథకాలకు పేర్లు పెట్టి బటన్ నొక్కుకుంటూ స్టిక్కర్లు వేసుకుంటూ కోడిగుడ్ల మీద కూడా పిల్లలకి కోడిగుడ్ల మీద స్టిక్కర్ వేసుకున్న నికృష్టుడు, నీచుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు భారతదేశంలో? రాజధాని కట్టలేని ఏకైక ముఖ్యమంత్రి. ఒక పక్షికి గూడు ఉంటది, ఒక చిన్న పిల్లాడికి అమ్మ ఉంటది. ఆకలిస్తే అమ్మ దగ్గరికి వెళ్దాం, ఆశ్రయం కావాల్సి వస్తే పక్షి కూడా గూడుకు చేరుకుంటది. అలాంటిది రాజధాని కూడా రాష్ట్రానికి ఒక గూడు లాంటిది. అలాంటిది ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి పిచ్చి తుగ్లక్లాగా, పిచ్చి పట్టినలాగా 3 రాజధానులు కడతానంటాడు. 1 కట్టరా బాబు అంటే 3 కడతానంటాడు. ఏదాన్ని ఇటుక పెట్టిన పాపన పోలేదు. ఒక రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగితే ఈ ఊర్లో ప్రతి ఇంటి మీద రాముల వారి జెండా తెచ్చి కట్టుకున్న నేను గతంలో మా అన్న ఆనంద్ కొంచెం ప్రమాదం జరిగితే వచ్చాను ఊరికి. చూస్తే ఇంటింటికి ప్రతి ఇంటి మీద రాముల వారి జెండా ఉంది. ఏంటి ఎవరిని తెచ్చి కట్టారంటే ఎవరికి వాళ్ళు తెచ్చి కట్టుకున్నారు అని అన్నప్పుడు మరి రాముడి పాలన కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ రాక్షసుల నుంచి తప్పించుకొని మనమందరం భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తే ఇక్కడ కూడా రాముడి రాజ్యం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే
కేవలం ఆయనకు సరిపోయిన వాళ్ళు మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ఏది వదలకుండా చెట్టు పుట్టలకుండా వదలకుండా అవినీతితో రాజ్యం వెళ్తున్నాడు. ఎవరైనా ఎదిరించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో వేయడం, ఇలాంటి అరాచకాలు కూలగొట్టడాలు తప్ప ఎక్కడే కానీ కంటికి అభివృద్ధి అనేది కనపడదు. ఈరోజు గ్రామాల్లో చూస్తే గ్రామానికి నిధులు లేవు, ఎక్కడే కానీ అభివృద్ధి లేదు, ఒక కాంట్రాక్టులు లేవు. నంద్యాల స్థాయిలో శిల్పమోహన్ రెడ్డి కుటుంబం చూస్తే వారానికి ఒక రోజు వస్తారు ఫోటోలకు పోతులు వేయడానికి. ఆదివారం మాత్రమే నంద్యాలలో ఉంటా, 6 రోజులు తండ్రి కొడుకులో వ్యాపారం చేస్తాడు. మరి ఎమ్మెల్యే అంటే ఫోటోలకు పోతులు ఇవ్వడానికే మనం ఎన్నుకున్నది. ఏం చేస్తున్నాడు? వచ్చి పట్టం దక్కిన కార్యక్రమాలు ఏ గ్రామంలోనన్నా మొగోడ్లాగా ఒక మాట నేను ఈ 5 ఏళ్లలో ఈ పని చేశానని చెప్పుకునే స్థితిలో ఉన్నాడా? మరి సండే ఎమ్మెల్యే కావాలా? నిత్యం వారంలో 7 రోజులు మనతో ఉండే ఎమ్మెల్యే కావాలా? మరి కావాలంటే మరి సండే ఎమ్మెల్యే ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఫోటోలకు పోతులు ఇచ్చుకుంటూ అలాగే ఉంటారు. భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే రాముడి పరిపాలన ఇక్కడ కూడా వస్తుంది. టీడీపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ జాబితాలో 118 స్థానాలను మొదటి జాబితాలో చంద్రబాబు, పవన్ ప్రకటించారు. ఈ జాబితాలో నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో టీడీపీ ఫారూక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ జనసేన విజయం ఖాయమన్నారు. మాజీ మంత్రి ఫారూక్ నంద్యాల అసెంబ్లీ టికెట్ ఎన్ఎండి ఫారూక్ కి ఖరారు కావడంతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఫారూక్ అభిమానులు, కార్యకర్తలు ఆనందోత్సవాలతో టపాకాయలు కాల్చారు. అనంతరం టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు తనను గుర్తించి నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టికెట్ విషయంలో నంద్యాల ప్రజలు ఇన్ని రోజులు కన్ఫ్యూజన్ లో ఉన్నారని టికెట్ ప్రకటించడంతో ఆ కన్ఫ్యూజన్ తొలగిపోయిందన్నారు. వయసుపై పడింది కాబట్టి ఇవే తనకు చివరి ఎన్నికలు కావున ఇరు పార్టీలు, కార్యకర్తలు, నేతలు సమిష్టిగా పనిచేసి టీడీపీ జనసేన విజయానికి కృషి చేయాలన్నారు. టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ జనసేన కార్యకర్తలను, క్యాడర్ ను కలుపుకొని నంద్యాలలో విజయం సాధించి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తామన్నారు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ లిస్ట్ తెలుగుదేశం పార్టీని విడుదల చేయడం జరిగింది. అందులో నంద్యాల జిల్లా నంద్యాల హెడ్ క్వార్టర్ది కూడా నా పేరును కూడా అనౌన్స్ చేయడం చాలా సంతోషదాయక విషయం. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి కన్ఫ్యూజన్ లేకుండా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా పార్టీకి స్వచ్ఛంగా అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడాను కన్ఫ్యూజ్ చేసి పెట్టారు. నంద్యాల అఫీషియల్గా రాలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు, అన్ని అబద్ధాలని చెప్పి దానికి ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. ఈరోజు అఫీషియల్గానే అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి అఫీషియల్గానే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినారు. కార్యకర్తలు కూడా విస్మయం కాకుండా అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం చంద్రబాబు గారి నాయకత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం. ప్రతి టికెట్ వచ్చేది ముందే అందరికీ తెలుసు. దాదాపు 2-3 నెలల నుంచి కూడా మనం టికెట్ అనౌన్స్ చేయకుండా అన్అఫీషియల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి మరి కార్యకర్త ఆశీస్సులు కావాలా, వాళ్ళ అభిమానం కావాలా. మరి అందరూ ఈ తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం, మరి అందరి ఆప్యాయత అభిమానులు చూడకొని ఈరోజు ఇది నాకు ఇది లాస్ట్ చివరి ఎన్నికలుగా నా ఈ వయసులో ఈసారి మరి నాకు చివరి ఎన్నికలు 74 సంవత్సరాలు దాదాపుగా
కావస్తున్నాయి. మరి ఈ వయసులో కూడా వారు నన్ను గుర్తించి ప్రజాసేవ కోసం నాకు అంకిత భావంతో ఈరోజు అవకాశం కలిగించినందుకు ఇవరి చివరి ఎన్నికలు కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి ఏదైనా పొరపాటు మంచి చెడ్డ ఉంటే అందరూ కూడా క్షమించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి విజయం కోసం కృషి చేయాలని చెప్పి ముఖ్యంగా అందరికీ మిత్రులకు శ్రేయభిలాషులకు ఎవరైతే గ్రామ నాయకులు ఉన్నారో అందరూ కూడా తెలియజేసుకుంటారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా నాన్న ఆయన ఎన్ఎండి ఫారూక్ గారి పేరు అనౌన్స్ చేశారు. అందరూ మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నంద్యాలలో ఫారూక్ గారిని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి మనమందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఒకటై ఒకే జెండాకి నమ్ముకున్న వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీని ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటూ అట్లనే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ముఖ్యమంత్రి చేసే వరకు ఇక్కడ నంద్యాలలో ఎన్ఎండి ఫారూక్ గారికి ఎమ్మెల్యే చేసే వరకు ప్రతి కార్యకర్త ఈ 2 నెలలు కష్టపడి మనం ఖచ్చితంగా నంద్యాలలో ఫారూక్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారిని అనౌన్స్ చేయడం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి విధేయతగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు పెద్ద ఆయన్ను డిసైడ్ చేయడం ఈరోజు నంద్యాలలో తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాము. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఖచ్చితమైన నిఘా ఉంచి ప్రతి విషయాన్ని నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో యూవింగ్ బృందం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఎంసీసీటీ, ఎస్ఎస్టీ, బిఎస్టీ, వివిటీ, ఎఫ్ఎస్టీ టీంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎస్టీ, ఎస్ఎస్టీ, బిఎస్టీ, వివిటీ, ఎఫ్ఎస్టీ మరియు ఎంసీసీ టీం అధికారుల పాత్ర కీలకమైందని, భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తప్పక పాటించే విధులు నిర్వహించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీంలను ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిలో ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన పొంది ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఆయా టీంల అధికారులు అన్ని విధానాల సన్నద్ధమై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలన్నారు. సివిజిల్ యాప్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా కాకుండా ఐటీ ఎన్ఫోర్స్మెంట్ శాఖల ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ఏ రోజు వచ్చిన ఫిర్యాదులను ఆ రోజు పరిశీలించి రిపోర్టులు ఇవ్వాలన్నారు. నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్లో ప్రమాదం, ఆటో బైక్ ఢీ, పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్లో ప్రమాదం జరిగింది. ఆటో బైక్ ఢీకొని 2 వాహనాలు ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్లో అధిక సంఖ్యలో ప్రజలను ఎక్కించుకోవడం, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సాక్షాత్తు రవాణా శాఖ కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. ఓవైపు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతున్న రవాణా శాఖ అధికారులు ఆటోలపై నియంత్రణ చేయకపోవడమే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆశా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇవాల్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాప్తం. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్. నంద్యాలలో టీడీపీ యువనేత ఫిరోజ్ చాయ్ పే చర్చకు విశేష స్పందన. 2 దశాబ్దాలుగా శిల్ప కుటుంబం నంద్యాలను లూటీ చేసిందని విమర్శ. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రసూల్ ఆజాద్ నియామకం. ప్రజలు రామరాజ్యం కావాలంటున్నారు.
రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారన్న బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ సీటు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కి ప్రకటించిన అధిష్టానం. అభిమానుల సంబరాలు. టీడీపీ జనసేన విజయం ఖాయమన్న ఫారూక్. భారత ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా అమలు పరచాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు.